Good morning, children. Good morning, everyone. Third class children. Good morning, everyone. So how are you, children? Now we are going to the science. That is third class science. So till yesterday, what we have learned about food or feeding habitat of birds. So first నుంచి ఒక్కసారి మీకు నేను లెసన్వి ఏంటివి మీ యొక్క లెసన్స్ చెప్పిన రివైజ్ చేస్తాను. ఎందుకు అంటే మీకు తెలియాలి ఎన్ని లెసన్స్ నేను చెప్పాను. మీ దగ్గర బుక్స్ లేకుండా వచ్చు కొంతమంది దగ్గర, బట్ మీకు ఎన్ని లెసన్స్ అయినా తెలియాలి కదా. ఫస్ట్ లెసన్ ఫస్ట్ యూనిట్లో అవర్ నీడ్స్, ఫుడ్ వి ఈట్, మనం తినే ఒక ఆహార పదార్థాలు, వాటర్ మనం యూస్ చేసే ఒక వాటర్, సేవ్ వాటర్, వాటర్ని కాపాడుకోవడం, గాలి ఎయిర్, క్లోత్స్ బట్టలు. మళ్ళీ సెకండ్ యూనిట్లోకి వెళ్ళాం అవర్ సరౌండింగ్స్, లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, ప్లాంట్స్ చుట్టుపక్కల, లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్, బర్డ్స్, ప్లాంట్స్, నాన్ లివింగ్ థింగ్స్ బెంచ్ ఎక్సెట్రా. ప్లాంట్స్ అరౌండ్ చుట్టుపక్కల ఉన్న మన యొక్క ప్లాంట్స్. ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిటేట్ టిల్ ఎస్టర్డే వి హావ్. ఫుడ్ అనేది ఫీడింగ్ ఫుడ్ ఆఫ్ యానిమల్స్ మనం నిన్నటి వరకు చదువుకున్నాం. టుడే ద న్యూ లెసన్ ఆఫ్ ద సెకండ్ యూనిట్ దట్ ఈజ్ బర్డ్స్ అంటే పక్షులు. బర్డ్స్ అంటే ఏంటివి? 9th లెసన్లోకి వెళ్తున్నాం అమ్మ అందరికి. బర్డ్స్, బర్డ్స్ అంటే పక్షులు. చూడండి మీకు అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాయి. పక్షులు అంటే ఏంటివి? పక్షులకు ఏముంటాయి? రెక్కలు ఉంటాయి, వింగ్స్. వింగ్స్ అంటే ఏంటివి? అని ఒక రెక్కలు. ఓకేనా? సో ఇక్కడ మనం లెసన్లోకి వెళ్దాం. ఒకసారి పక్షులు అంటే ఏంటివో చూపిందాం. నేను చిన్న స్మాల్ ఇంట్రడక్షన్ వెళ్ళి. బర్డ్స్, బర్డ్స్ అంటే మనలాగా అవి కింద నేలపైన ఉండవు, ఉంటాయి నేలపైకి వస్తాయి, కానీ అవిటికి రెక్కలు ఉండకి మనం దగ్గర పోగానే అవి ఎగిరిపోతాయి. మీకు కూడా తెలుసు, అవి ఏమన్నా కింద ఉంటే తినడానికి మెల్లిగా వస్తే మనం వీటి దగ్గరికి వెళ్ళగానే పారిపోతాయి. సో బికాస్ ఆఫ్ ఫియర్. సో బర్డ్స్కి ఏమో ఎక్కువగా ఫెదర్ ఉంటుంది, తర్వాత రెక్కలు, వింగ్స్ బాగా ఎక్కువ వీటికి, దాని యొక్క బాడీ పైన మొత్తం ఫెదర్. సో వీటికి ఎగరడానికి దేవుడు శక్తి ఇచ్చింది. మనం ఎగురుతామా? ఎగరం. బర్డ్స్ లాగా మనం ఎగురుతామా? నో, వి విల్ నాట్ fly like a bird because the birds are the main, they will fly. Okay, so this is a small introduction. ఎందుకంటే బర్డ్స్కి ఎగరడానికి రెక్కలు ఉన్నాయి, మనకు ఎగరడానికి రెక్కలు లేవని, నడవడానికి కాలు ఇచ్చిండు దేవుడు. సో దిస్ ఈజ్ అ స్మాల్ ఇంట్రడక్షన్. సో మళ్ళీ ఇక్కడ ఒక చిన్న గివెన్ స్మాల్ పారాగ్రాఫ్. We see a variety of colorful creeping birds around us. Creeping అంటే కిచ్ 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 అనడం. పక్షి ఒక స్వీట్ వాయిస్తో భాష, దాని యొక్క భాష క్రీపింగ్, కిచ్ 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 కిచ్కు అనేవన్నీ క్రీపింగ్ అంటారు. సో దాని యొక్క భాష మనం మాట్లాడతాం. వాట్ విల్ టెల్, మాట్లాడేదాన్ని టాక్, బర్డ్స్ని క్రీపింగ్. సో హియర్ అగైన్ గివెన్ ద క్యాన్ యూ నేమ్ దీస్ బర్డ్స్. So this is for you only. I will give format assessment, very easy homework, children's homework. First only I am giving homework, don't think. So this is page number, very easy, so I am giving for you. నేను క్యాజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పికాక్, owl, crane, kingfisher bird, duck, crow, hoop is parrot. So here it is a very clearly I wrote it. If you are not getting, tomorrow I will write in the blackboard, but now you have given you homework, this one in the textbook only you write down. So now I will start the lesson. సో మనం లెసన్లోకి వెళ్ళే ముందు మీరు శ్రద్ధగా వినండి, నేను చెప్పింది వినండి. మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో యూ డోంట్ థింక్ ఓన్లీ ఇంగ్లీషే చెప్తుంది, నాకేం అర్థమవుతలేదని. యూ డోంట్ బాదర్, ఐ విల్ టెల్ తెలుగు ఆల్సో. In the middle of you are not getting, you keep put the underline to the difficult words and ask your parents, tuition teachers. Birds are the only living creature which have feathers. They have feathers. Birds ke untayi feather on their body. Okay, they have a light body. వాళ్ళకి ఎక్కువగా మనలాగా హార్డ్ బాడీ, చాలా సున్నితమైన మెత్తగా ఉంటుంది. మీకు కూడా తెలుసు, బాడీ ముట్టుకొని చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏదైనా ప్యారెట్ని చాలామంది మనం చూస్తూ, చిలక దోషం అని వాళ్ళ దగ్గర చూస్తాం, చాలా లైట్ బాడీ ఉంటుంది వీటికి. ఎవరికి? బర్డ్స్. సో దే హ్యావ్ లైట్ బాడీ అండ్ స్పెషల్ బాడీ కాల్డ్ వింగ్స్. సో ద స్పెషల్ బాడీ అంటే దానికి వింగ్స్. వింగ్స్ అంటే మీకు చెప్పాను, ఫెదర్, దాని యొక్క బాడీ మీద ఉన్న ఇట్లా మొత్తం దీని ఫెదర్. సో వీటి యొక్క వింగ్స్, రెక్కలు. మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ కెన్ ఫ్లై
they also have other interesting body parts such as claws, beaks, which helps. So here most of the birds can fly. అవి చాలా మటుకైతే ఎగురుతాయి. సో అవిటికి స్పెషల్ బాడీ ఇచ్చారు. వై? బికాస్ దే కెన్ బి ఫ్లై. సో వింగ్స్. సో మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ దే విల్ బి ఫ్లై. దే ఆల్సో have other interesting bodies parts such as claws and beaks and claws they have. So why? Because special interesting. So with the help of that only they will catch and build the nest. Claws, you know, beak, claws and beak, it is special features. ఎందుకంటే with the help of the beak only they will eat the food, they will make nest. గూడు కట్టుకుంటాయి, తినే ఒక ఆహార పదార్థాలు అనే ఒక బీక్ తోనే పట్టుకుంటాయి. ఓకే, ఇక్కడ దీని కాళ్ళకి పట్టుకుంటాయి. దే హ్యావ్ క్లౌస్ టు క్యాచ్ ద ఫుడ్ విత్ దాట్ అండ్ ద హెల్ప్ ఆఫ్ బీక్ ఆల్సో దే విల్ బి మేక్ ద నెస్ట్ అండ్ ఆల్సో ఫుడ్. హౌ డు బర్డ్స్ ఫ్లై? నౌ వి విల్ గో టు ద ఎలా బర్డ్స్ ఫ్లై చేస్తాయి. మనకు అందరికీ తెలుసు విత్ ద హెల్ప్ ఆఫ్ వింగ్స్, బట్ ఆల్సో యూ వాంట్ టు టెల్ డీప్లీ. సో once we will say deeply. A bird flies with the help of wings. నేను చెప్పాను కదా, it is a very nature given to them. Birds ఇచ్చిన ఒక వరం ఏంటంటే they can fly with the help of wings. These wings have feathers which help to birds fly. చెప్పాను కదా, మీద ఒక భాగం, ఈ యొక్క భాగంని ఫెదర్ అంటారు. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ దే హ్యావ్ వెరీ స్పెషల్ టు ఎగరడానికి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫెదర్ దే ఫ్లై. ఓకే, ఫెదర్ ఆల్సో కీప్ ఇట్ బాడీ వామ్. మన బాడీకి వామ్, వీ వాంట్ క్లోత్స్, బట్ దేర్ బాడీ ఫెదర్తోనే ఇట్ విల్ బి వామ్. Feather also oily so that the body does not get wet. So it is also like oily so that will be not get wet. In some birds the feather are brightly colored. So చాలా మటుకు birds కి, కొన్ని birds కి they have very bright. bright అంటే ఏంటి? ఆపోజిట్ డల్, ఎక్కువగా కలర్. These make them look so beautiful. Parrot ఎగ్జాంపుల్, ప్యారెట్ ఎంత బాగుంటుంది, గ్రీనిష్ కలర్లో దాని ముక్కు రెడ్గా ఉంటుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ ప్యారెట్ వీ టెల్ అబ్బా, విల్ టెల్ వెరీ ఇట్ ఈస్ వెరీ నైస్. సో హియర్ వాట్ ఈస్ టెల్లింగ్, ప్యారెట్ ఆల్సో వెరీ బాగా ఈ యొక్క కలర్ఫుల్, కొన్ని బర్డ్స్ కలర్ఫుల్గా ముద్దుగా, పిజిన్ కూడా నాకు చాలా ఇష్టం, ప్యారెట్ కూడా ఇష్టం. అలానే కొన్ని బర్డ్స్కి ఎక్కువగా బ్రైట్ఫుల్, చాలా అందంగా ఉంటాయి. సో దే ఆర్ ద వెరీ బ్యూటిఫుల్ బర్డ్స్. ఓకే, birds have 3 kinds of feather. They have 3 kinds of feather. Any kinds? 3 kinds. 3 type: down feather, body feather, flight feather. So here they have birds ki any feathers untayanta? 3 kinds of feathers. So first one is down feather, second one is body feather, third one is flight feather. So these are the 3 feathers. Here he given in the, here you can see he given in the textbook. Once you see, look at here, he given in the textbook. ఒకసారి చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు ఫెదర్స్, డౌన్ ఫెదర్, బాడీ ఫెదర్, ఫ్లైట్ ఫెదర్. సో ఇక్కడ ఇవి ఎందుకు ఉన్నాయి? ఇవి 3 రకాలంట. ఎన్ని రకాలు? 3 types. There are 3 types of feathers. So one is down feather, another one is body feather, the another one is light feather. So this once we will see here. Dash feather also long and out wings, tail, they are used for flying, flight feather. So first one is flight. So ఇది
ఏంది ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద ఫెదర్ ఈజ్ వెరీ లాంగ్, చాలా పొడవుగా ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లైట్, పొడవుగా ఉంటుంది ఎగరడానికి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, సో ఇట్ హ్యాస్ వింగ్స్ అండ్ టైల్, దే ఆర్ యూజ్డ్ ఫర్ ఫ్లయింగ్. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్లయింగ్. ఓకే, నెక్స్ట్ డాష్ ఫెదర్ ఈజ్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ, దే కీప్ ద బర్డ్స్ వార్మ్. సో చాలా స్మూత్గా ఉంది. దిస్ ఈజ్ బాడీ ఫెదర్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ ఫ్లఫీ, చాలా స్మూత్గా అండ్ ఇట్ ఈస్ వెరీ మంచి మెత్తగా ఉంది. నెక్స్ట్ ఇట్ ఈస్ బాడీ ఫెదర్ కవర్స్ ద బాడీ అండ్ గివ్ ద బర్డ్స్ షేప్. బాడీ సో ఇక్కడ ఏంది బాడీ ఫెదర్, ఇట్ విల్ బి ద సెకండ్ వన్ ఈస్ డౌన్ ఫెదర్. The second one is down feather. So next one, body feather is covered. It is covered with the body and give the birds its shape. Okay, so here this is covering the body as well as it is giving to the shape to the body. So first one is flight feather, second one is down feather, next third one is body feather. First one is flight feather, second one is down feather, third one is flight feather. So these are the feathers, that they three kinds of feathers. The body covering of a birds. Next, the body flaps its wings into upwards and downwards direction to fly. సో ఇట్ ఫ్లైప్స్ అంటే ఇలా చూడండి, అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ అంటే ఇట్లా ఎగురుతూ ఉంటే కిందికి మీదికి కొట్టుకుంటూ ఉంటుంది, అప్పుడు అలా ఎగురుతూ ఉంటుందని చెప్తున్నారు. అప్వర్డ్స్ మీదికి, డౌన్వర్డ్స్ కింది డైరెక్షన్. దీస్ స్ట్రోక్స్ ఆర్ కాల్డ్ అప్ స్ట్రోక్స్ అండ్ డౌన్ స్ట్రోక్స్ రెస్పెక్టివ్లీ. చూడండి ఇక్కడ ఇచ్చారు, వీటిని ఏమంటారు? అప్ స్ట్రోక్. మీదికి వెళ్తే అప్ స్ట్రోక్, డౌన్కి వెళ్తే డౌన్ స్ట్రోక్. సో ఎ బర్డ్ ఫ్లైస్ విత్ అప్ స్ట్రోక్ అండ్ డౌన్ స్ట్రోక్ ఆఫ్ ఇట్ వింగ్స్. ఈ రొక్కలతోని ఫెదర్, ఇప్పుడు మీకు మంచిగా కనిపిస్తుంది ఫెదర్, ఇదే మీదికి కిందికి వెళ్ళేదాన్ని, మీదికి వెళ్ళేదాన్ని అప్ స్ట్రోక్, కిందికి వెళ్ళేదాన్ని డౌన్ స్ట్రోక్. సో ఒక బర్డ్, ఒక పక్షి ఎలా ఎగురుతుందో మీరు చూడొచ్చు. బీక్స్ ఆఫ్ బర్డ్స్. బీక్స్ అంటే అవిటి యొక్క మౌత్ ఆఫ్ ఎ బర్డ్, బీక్. మన ఏమో మౌత్ అంటారు, వీటిని బీక్స్ అంటారు. So beaks of a bird, now we will learn. Different birds have different eating habits. Birds have no teeth. So ఇప్పుడు మనకి యానిమల్స్కి చూసాం different types of feeding, different types of food, like that only. Birds also, they have different types of eating habits. That birds have no teeth. Birdsకి పనులు ఉండవు. Animals they have, human beings they have, insects, some insects they don't have. So some reptiles they have. So here also birds also, they don't have teeth. They have a beak. Different kinds of birds have beaks of different size and shapes. Different types of birds, they have different beaks. So here peacock elanti beak undi chudandi, different. ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ ఇలా ఉంది, ఇది పొడవుగా ఉంది, ఇదేమో చిన్నగా ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంత పెద్దగా ఉంది, ఇక్కడ కూడా పెద్దగా ఉంది, ఇక్కడ చిన్న మూతి. సో దీస్ ఆర్ ద బీక్స్. దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీక్స్, దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీక్స్. బర్డ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్, దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీక్స్. The beaks of birds tells us lot of about the kind of food they eat. వీటి యొక్క బీక్స్ తోటి దే టెల్స్ అస్ ఎ లాట్ ఆఫ్ అబౌట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ దే ఈట్ అండ్ హౌ దే గెట్ దేర్ ఫుడ్. ఈ యొక్క బర్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దే విల్ ఈట్. అండ్ సమ్ బర్డ్స్ ఆల్సో యూజ్ దేర్ బీక్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీస్. దాని యొక్క మూతి వల్ల ఇప్పుడు ఈగలు వస్తుంది,
ఎగ్జాంపుల్ ఎలా ఈగల్ ఏం చేస్తుంది, స్నేక్ని పట్టుకుపోవాలనుకుంటుంది ఆ యొక్క మూతితోని. సో కింద ఎనిమీ, వాట్ ఎవర్ ద ఎనిమీస్ కమ్స్ దే విల్ బీ ఫైట్ విత్ దర్ బీక్ ఓన్లీ, విత్ ద హెల్ప్ ఆఫ్ బీక్ ఓన్లీ దే విల్ ఫైట్ విత్ ద ఎనిమీస్. ఎనిమీస్ అంటే ఎదుటి బర్డ్ వచ్చి తనని అటాక్ చేసినప్పుడు ఆ యొక్క బీక్తోనే తను రక్షించుకుంటుంది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హెల్పింగ్ ఆఫ్ ద బీక్ ఆల్సో. ఇది కూడా ఒక బీక్ అనేది ఏంటిది, వన్ ఆఫ్ ద బీక్ ఇట్ హెల్ప్స్. సో ఇయర్ వన్ ఆఫ్ ద బీక్ ఇట్ హెల్ప్స్. సో బర్డ్స్ బీక్స్ అంటే మీకు ఇప్పుడు అర్థమైందా, బీక్ అంటే ఏంటిది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీక్స్, మూతి. సో నేను ఒకసారి డ్రా చేస్తాను. కొన్నేమో ఇలా ఉంటాయి షార్ప్, కొన్నేమో ఇలా ఉన్నాయి షేప్, రౌండ్ కలర్ షేప్. సో సమ్హౌ లైక్ దిస్. సో కొన్ని షేప్స్ ఇట్స్ హ్యావ్. సో ఐ డ్రాన్ some whatever shapes I get. So here different types of shapes are there, different types of beaks. చూడండి ఇక్కడ పొడుగుంది, ఇలా పొడుగుంది, షార్ప్ బీక్. కొన్ని ప్యారెట్కి ఎలా ఉంది, ఓ ఇలా ఉంది, కింద ఇలా, కొన్నేమో ఇలా ఉంది. So these are the beaks, different types of beaks they don't have. They have. సో ఒకదానికి ఒకలాగా లేదు. ఇక్కడ డౌన్ ఫెదర్ మీరు చూసారు ఎలా ఉందో, బాడీ ఫెదర్, ఫ్లైట్ ఫెదర్. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లైట్, సెకండ్ వన్ ఈజ్ డౌన్ ఫెదర్, థర్డ్ వన్ ఈజ్ బాడీ ఫెదర్. సో ఇవి ఒక వింగ్స్ ఎలా ఫ్లై చేస్తాయి, దే విల్ ఫ్లై విత్ ద హెల్ప్ ఆఫ్ ఫెదర్ ఓన్లీ. ఫెదర్ అని హెల్ప్ చేస్తుంది అనమాట ఫ్లై చేయడానికి. సో దీస్ ఆర్ ద మళ్ళీ టైప్స్ ఆఫ్ బర్డ్స్. దే ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఆర్ దేర్. సో నవ్ ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెనేషన్. చాలా రకరకాల బర్డ్స్ ఉన్నాయి, రకరకాల బర్డ్స్కి రకరకాల మూతులు ఉన్నాయి, బీక్స్. సో హియర్ రీఅరేంజ్ ద లెటర్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడ అగైన్ హీ గివెన్ ద ఫార్మేటివ్ అసెస్మెంట్ లాంటిదే, ఈజ్ ఆస్కింగ్ టు రీఅరేంజ్. చూడండి రీఅరేంజ్ అంటే ఏంటిది, మనకు అక్కడ తను ఏమి ఇచ్చాడు, కొన్ని రీఅరేంజ్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ we will rearrange, we have to rearrange this one. So here sparrow, ostrich, pigeon, so some are there here. So here first formative assessment undi, I given for you homework, that one, yes or no children. So you one more homework I will give for you. Draw the feathers. This is your project work. Draw the feathers. This one I'll explain you tomorrow children. Rearrange the letters given in the bracket and fill in the blanks till birds, beaks of a birds. So ఇక్కడ డ్రా చేయండి, ఇక్కడ ఉన్నాయి కదా. సో డిఫరెంట్ ఫెదర్స్ ఉన్నాయి. యూ డ్రా, దిస్ ఇస్ ప్రాజెక్ట్ వర్క్, నాట్ అనదర్ ప్రాజెక్ట్ వర్క్ ఐఎమ్ గివింగ్ టు డ్రా. A4 సైజ్ పేపర్లో యూ హ్యావ్ టు డ్రా దిస్ వన్. ఓకే, A4 సైజ్ పేపర్లో డ్రా చేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా బర్డ్స్కి ఎలా ఎగురుతాయి, నెక్స్ట్ వచ్చేసి ఎలా తింటాయి, దేంతో, అవి హెల్ప్ ఆఫ్ విత్ వాట్ దే విల్ మేక్ దెర్ ఓన్ నెస్ట్, హౌ దే ఈట్స్, how many different types of beaks they have. So there are different types of birds, different colors though. Okay, so children, now I will stop here only. ఎందుకంటే little bit only I will explain. Why? Because you are third class children. మీరు థర్డ్ క్లాస్ చిల్డ్రన్స్ అనమాట. ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను అనుకో ఏమవుతుంది, అక్కడ మొత్తం అర్థం కాదు. సో కొంచెం little bit I will explain one thing. So please do the project work children. Okay, it is a very small. ఫెదర్స్ డ్రా చేయమని చెప్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వింగ్స్ ఎలా ఎగురుతుందో. మీరు ఒక్కసారి బుక్ని చూస్తే మీకు యూ కెన్ బి easily identify and easily you can listen, you can easily know about the lesson. మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో దిస్ ఈజ్ ద లెసన్ of birds. So variety of birds are there. Formative assessment I given homework. Next, how do the birds fly, the help of wings they will fly. So what are the beaks, so what are the feathers, next what are the beaks of a birds we have been learned. So children, these are the lessons. This is the birds of a beak also I have been completed now. So tomorrow I will continue my class. So now I will complete my
So thank you children, thank you very much. So now here till I given for you one homework. ఒక homework ఇచ్చాను. Next I given for you what? That is a project work. One project work I given and one I have given one for you homework also. So now I will leave my class. Thank you very much children. Thank you.